ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. 11A సీట్ నెంబర్కి సంబంధించిన రమేష్ విశ్వకుమార్ గా కూడా గుర్తించారు. అతనికి చికిత్స అందుతోంది. ఇక 168 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, 7 పోర్చుగల్ వాసులు కూడా మృతుల్లో ఉన్నారు. మృతుల్లో 2 శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఇప్పటికే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మృతులకు సంబంధించి కూడా ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తామని తెలిపారు. అదేవిధంగా బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని కూడా పునర్నిర్మిస్తామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మృతులకి ఎక్స్గ్రేషియా అదేవిధంగా క్షతగాత్రులకు సంబంధించి వైద్య ఖర్చులన్నీ కూడా ఆ టాటా గ్రూప్ భరిస్తుందంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం అక్కడికి డీజీసీఏ బృందం చేరుకున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చంద్రు, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అటు దాదాపు ఒక అరగంట క్రితమే రామ్మోహన్ నాయుడు ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇక్కడికి చేరుకోవడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మొత్తం కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీకి, అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అందించేటటువంటి పరిస్థితి ఒకవైపు. మరొక వైపు ఇక్కడ హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చేరుకోవడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే మృతుల అంటే ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకు ఉన్నారో దీనికి అంటే టాటా గ్రూప్ అంటే దాదాపు మృతులకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియాను ప్రకటించడం జరిగింది. ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంతేకాకుండా ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో దానికి పూర్తిగా కూడా వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామంటూ కూడా మరొకటి ప్రకటన కూడా విడుదల చేసింది. ఏదైతే మెడికల్ హాస్టల్ కి సంబంధించిందో మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, మొత్తం 4 floors అది ధ్వంసమైనటువంటి పరిస్థితి. దాన్ని కూడా పూర్తి నిర్మాణం కూడా బాధ్యత కూడా తామే అంటూ కూడా టాటా గ్రూప్ ప్రకటించినటువంటిది ఇది సందర్భం. అయితే మొత్తం మీద ఏదైతే ఇంకొకటి మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే బోయింగ్ 787 లో లోపాలు ఉన్నాయని గత ఏడాది క్రితమే కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. చంద్రు, దాదాపు ఇది అంటే సంవత్సరం క్రితమే ఇది కొంత 777 అండ్ 787 అన్నటువంటిది డ్రీమ్ లైనర్ మోడల్స్ ఉన్నటువంటిది ఏదైతే బోయింగ్ విమానం లోపాలు ఉందన్నటువంటిది కూడా గత సంవత్సరం క్రితమే చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ఇది కూడా కొంత క్లియరెన్స్ సర్టిఫికెట్ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణం అంటూ కూడా సమాచారం అందుతుంది. అయితే మరొకటి, మాజీ ముఖ్యమంత్రి మరణాన్ని ధృవీకరిస్తూ ఇక్కడ సిఆర్ పాటిల్ అంటే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలక ప్రకటన చేశారు. చందు, ఇక్కడ మనం ఏదైతే గత 2-3 గంటల నుంచి కూడా మనము అనుకుంటూ ఉన్నాము అంటే విజయ్ రూపానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, కానీ ఇక్కడ కేంద్ర మంత్రి ఇక్కడ సిఆర్ పాటిల్ ఒకసారి అధికారికంగా ప్రకటించారు. మొత్తం మీద మాత్రము ఏదైతే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి సంబంధించినటువంటిది నో మోర్ అంటూ కూడా కేంద్ర మంత్రి ప్రకటన చాలా కీలక ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే దర్యాప్తు బృందం కూడా మరొక వైపు అంటే ఇది టెక్నికల్ సమస్య లేకపోతే మరొక ఏదైనా కుట్ర దాగుందా అన్నటువంటిది సమాచారం కొరకు మొత్తం అంతా కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ కు చేరుకోవడము, సంఘటనా స్థలానికి కూడా చేరుకోవడము, అక్కడ కీలక భేటీ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏదైతే గత 2 గంటల నుంచి దర్యాప్తు బృందం చేపడుతున్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ, ఎందుకంటే మనకు మెయిల్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్ ని సంబంధించింది కూడా మొత్తం అంతా కూడా అప్డేట్స్ కూడా కొంతసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిపేటటువంటి ఒక అంటే ప్రత్యేకమైనటువంటి సమావేశంలో అధికారులతో ఈ సమావేశం జరుపుతున్నారు. మరి కొంతసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక కీలక సమాచారం మాత్రము వెల్లడి కానుంది. చందు.
రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఏది ఏమైనా మృత్యుంజయని చూస్తున్నాం మనం విజువల్లో కూడా. టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లకే ఫ్లైట్ పేలిపోయింది. నా సోదరుడు ఏమయ్యాడో తెలియదు, ఇప్పుడే ఏం చెప్పలేదంటూ కూడా అతను చెప్పినటువంటి సిచ్యువేషన్. అతను మన విజువల్స్లో చూస్తున్నాం. ఒకే ఒక్క మృత్యుంజయుడు తను నడుస్తూ వెళ్తున్నటువంటి వీడియో. అతనికి చికిత్స అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడికి దర్యాప్తు బృందాలు కూడా చేరుకున్నాయి, డీజీసీఏకి సంబంధించినటువంటి. ఏదైనా ఆ ఫ్లైట్లో ఉన్న కాక్పిట్లో ఉండే బ్లాక్ బాక్స్ ఆధారంగా కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.